హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది సండే వ్లాగ్ అండి. సండే వచ్చేసి వెజ్ బిర్యానీ అయితే చేశాను అండ్ పలావ్ కూడా అంటారు దీన్ని. ఇందులోకి వచ్చేసి మసాలా అయితే ప్రిపేర్ చేశానండి. అల్లం, వెల్లుల్లిపాయలు, ధనియాలు, దాల్చిన చెక్క, ఇలాచీ, గసగసాలు, కొంచెం పచ్చి కొబ్బరి, ఎండు కొబ్బరి అయితే వేసుకున్నానండి. ఇవన్నీ అయితే కొంచెం మనం వాటర్ వేసేసి ఇవన్నీ మిక్సీ పట్టేసుకోవాలి. ఇది మనం చికెన్ కర్రీ, మటన్ కర్రీ, ఏ కర్రీలోకైనా, బిర్యానీలోకైనా, ఎందులోకైనా చాలా బాగుంటుందండి. మసాలా అయితే ఆడేసి పక్కన పెట్టే నెక్స్ట్ ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, పుదీనా, కొత్తిమీర, క్యారెట్, టమాటా, రైస్ కడిగేసి వాటర్ ఉంచేసి పక్కన పెట్టానండి. నెయ్యి, పెరుగు, చిన్న లెమను, మనం మిక్సీ పట్టుకున్న మసాలాను పక్కన పెట్టేసుకున్న. స్టవ్ మీద అయితే ఒక గిన్నె పెట్టుకున్నానండి. గిన్నె పెట్టుకొని అందులో నెయ్యి వేసుకున్నాను, కొంచెం ఆయిల్ కూడా వేసుకున్నాను. మనం బిర్యానీ మసాలాలు ఉంటాయి కదండి, ఆలు మసాలాలు అయితే వేసుకున్న. షాజీరా, ఇంకా బిర్యానీ ఆకు, కస్తూరి మేతి, ఇలాచి, దాల్చిన చెక్క, జాజికాయ, జాపత్రి ఇవన్నీ వేసుకున్నాను. వేసుకున్న తర్వాత కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి వచ్చేసి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకున్నానండి. అవి కొంచెం మనకి ఫ్రై అయిన తర్వాత ఇందులోకి వచ్చేసి మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు, క్యారెట్ ముక్కలు వేసుకోవాలి. అవి కూడా కొంచెం మగ్గిన తర్వాత అందులోకి వచ్చేసి కొత్తిమీరను, పుదీనా వేసుకోవాలండి. అవి వేసుకొని కొంచెం ఫ్రై అవనిచ్చాను. ఇందులో కొంచెం గుప్పుడు జీడిపప్పు అయితే వేసుకున్నానండి. జీడిపప్పు కూడా వేసుకున్నాక కొంచెం మగ్గనిచ్చేసాను. మగ్గిన తర్వాత ఇందులోకి వచ్చేసి కొంచెం ఒక 2 స్పూన్ల పెరుగు అయితే వేసుకోవాలి. మగ్గిన తర్వాత 2 స్పూన్ల పెరుగు అయితే వేసుకోవాలి. పెరిగేసుకున్న తర్వాత ఒక హాఫ్ లెమన్ అయితే వేసుకోవాలండి. లెమన్ వేసుకొని కొంచెం మనకి ఫ్రై అవనివ్వాలి. మూత పెట్టేసుకుంటే తొందరగా మగ్గుతుందండి. పెరిగేసుకున్నాం కదా, ఇందులోనే కొంచెం మగ్గిన తర్వాత మనం ఇందులో కొంచెం కారం వేసుకోవాలి. కొంచెం స్పైసీ ఎక్కువ తినే వాళ్ళు అయితే కొంచెం కారం ఎక్కువ వేసుకోండి. నేనైతే కొంచెం వేసుకుంటున్నాను, ఎందుకంటే పాప తింటుంది కాబట్టి. కొంచెం ఒక చిటికెడు పసుపు వేసుకోవాలి. నెక్స్ట్ సాల్ట్ కూడా వేసుకోవాలండి. ఇందులోనే సాల్ట్ వేసుకున్న తర్వాత మనకి సాల్ట్ సరిపోతే తర్వాత వాటర్లో అన్నా వేసుకోవచ్చు. ఫస్ట్ మనం మిక్సీ పట్టుకొని ఉంచుకున్నాం కదండి మసాలా, ఆ మసాలా కూడా వేసాను. వేసి కొంచెం వేగనిచ్చానండి, మనకి పచ్చివాసన పోయేంత వరకు ఇది అయితే వేగనిచ్చాను. వేగిన తర్వాత నేనైతే 3 గ్లాసెస్ అయితే రైస్ తీసుకున్నానండి. మామూలు రైస్ వాటికి 5 గ్లాసెస్ అయితే వాటర్ పోసుకున్నానండి. తర్వాత ఇగోండి రైస్ కడిగేసి అయితే పక్కన పెట్టుకున్నాను కదా, ఇగో ఈ వాటర్ అయితే కలపలాడుతున్నాయి. సాల్ట్ సరిపోతే ఇప్పుడు వేసుకోవచ్చు. ఈ టైంలో మనం ఆ రైస్ని కూడా అందులో వేసేసుకున్నాను. వేసేసుకొని కొంచెం తిప్పుకొని దాన్ని అయితే హై ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. ఒక 10 మినిట్స్ మనకి హై ఫ్లేమ్లో అయితే పెట్టుకోవాలి. ఇగోండి హై ఫ్లేమ్లో పెట్టుకున్నాక మనకి రైస్ అయితే ఇట్లా వచ్చింది. ఇది కొంచెం వాటరే ఉన్నాయి కదండి. ఇందులోకి వచ్చేసి ఫస్ట్ కట్ చేసుకున్న కొత్తిమీర, పుదీనా అయితే వేసుకోవాలి. పైన వేసుకున్న తర్వాత కొంచెం సేపు సిమ్లో పెట్టేయాలండి. ఇంకా ఇదిగోండి ఇలా అయితే మనకి వెజ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి. మనం ఇందులో ఇంకా మిల్ మేకరు, క్యాప్సికమ్ ఇవన్నీ వేసుకోవచ్చండి. నేనైతే సింపుల్గా ఇంకా క్యారెట్ను, టమాటా ఒకటే వేస్ట్ చేశాను, ఇంకా ఏమీ వేయలేదు. ఇందులోకి వచ్చేసి చికెన్ కర్రీ అండ్ చికెన్ ఫ్రై అయితే చేశానండి. వెజ్ బిర్యానీ అయితే బాగా వచ్చింది. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని.